నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ సన్నిధిలో ముఖ్యమంత్రి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో సీనా నాయక్ ఆధ్వర్యంలో వేద పండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సందడి నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ స్వయంగా ఈ పూజల్లో పాల్గొని ముఖ్యమంత్రి పేరిట అర్చనలు జరిపించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి ప్రజల సేవలో కొనసాగాలని కోరుకుంటూ ఆలయ వేద పండితులు మంత్ర పుష్పాలతో ఆశీర్వచనం చేశారు. कांताय कल्याण विधये विधयेऽर्थिनां श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम् नमानं भवति सदाय पुरुषेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति धन्दरितात्यग्निः तारग्निवर्णां तपसाज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं मारयानुव्योऽस्मान् हस्तिभिरति दुर्गाणि विश्वा ऊष्य पृथिवी बहुलान उर्वी भद्रः जातवेदस्यन्धन्ननापादुरितादिपर्षि अग्ने त्रिलं मनधातृणानो अस्माकं भोद्यविदाधनूनां पृथुराजितकुन्दहमानमुग्रमग्निकं हुवेम परमात्यधस्तादु दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरिताग्निः ध्वरेषु धनात्यहोतानं यस्य పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ రోజు విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్ సందర్శించిన సీఎం అక్కడ స్వయంగా అల్పాహారం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు. కేవలం 5 రూపాయలకే పేదలకు గౌరవప్రదమైన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్ల పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షించారు. విజయవాడ పటమటలోని క్యాంటీన్కు వెళ్లిన ఆయన అక్కడి పరిశుభ్రత మరియు ఆహార నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అధికారులతో కలిసి అల్పాహారం చేసిన సీఎం ఆహారం ఎంతో రుచిగా ఉందంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రస్తుతం 269 అన్న క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు. ఇటీవల 62 కొత్త క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చామని, మరో 5 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఒక ముఠా కార్మికుడు కావచ్చు, లేకుంటే రోడ్లు క్లీన్ చేసే కార్మికులు కావచ్చు, లేకుంటే ప్రజలు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎక్కడన్నా భోజనానికి పోవాలంటే 100 రూపాయలు మినిమం ఒక పూటకు డబ్బులు పే చేసే పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా పౌష్టికాహారం దొరికే పరిస్థితి లేదు. ఇవన్నీ పరిష్కారం కోసం పెట్టాం. ఈరోజు ఇక్కడ ఏదైతే ఈ ఫౌండేషన్ ఉందో, మన అన్నాకన్ ఇస్కాన్ ఫౌండేషన్ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. అది కూడా సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టి, అది కూడా చాలా పౌష్టికాహారం కానీ వెరైటీస్ కూడా పెంచి రుచికరమైన నాణ్యమైన ఫుడ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. మొన్నే 62 ఓపెన్ చేశాం. ఇంకొక 5 కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. 275 క్యాంటీన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు దీనికోసం నేను ఒకటే మా ఫ్యామిలీ, అందులో భువనేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల రూపాయలు రాష్ట్రం మొత్తం అన్ని అన్నా క్యాంటీన్లో ఫ్రీగా 3 పూట్ల భోజనం పెట్టడానికి ముందుకు వచ్చారు. ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈరోజు నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. అన్నదానం అన్నింటికంటే మహాపవిత్రమైనది. అలాంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక పూట కానీ లేకపోతే ఒక క్యాంటీన్లో కానీ ఒక రోజు కానీ మీకు శక్తి ఉంటే మొత్తం కానీ
మీకు తోచిన విధంగా అన్నదాన కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నా. ఇది ఒక స్ఫూర్తికి ఒక ప్లాట్ఫామ్. ఇది ఏదో నేను ఎవరిని బలవంతం చేయడం లేదు. వాళ్ళందరినీ కోరుతున్నాను, మనందరం కలిసి ఒక స్ఫూర్తి ప్రదాతలుగా తయారు కావాలి. ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి ఆకలితో బాధపడుతున్నాడు అనే పరిస్థితి రాకూడదు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, ఒకప్పుడు దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం. ఈరోజు మన రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో బాధపడకుండా కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పెట్టలేక కాదు. విజయవాడ శివారులో నిన్న కలకలం రేపిన 10 నెలల బాలుడి కిడ్నాప్ కేసును కృష్ణా జిల్లా పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. మాయమాటలతో తల్లిని మోసం చేసి పసికందును ఎత్తుకెళ్లిన ముఠా గుట్టును కేవలం 24 గంటల్లోనే రట్టు చేశారు. ఈ ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్వయంగా వెల్లడించారు. మాయమాటలు నమ్మి వెళ్తే ఆ కన్న తల్లికి గర్భశోకాన్ని మిగిల్చారు కిడ్నాపర్లు. పాత బట్టలు ఇస్తామని నమ్మించి ఆటోలో ఎక్కించుకొని కంకిపాడు ఫ్లైఓవర్ వద్ద తల్లిని వదిలేసి 10 నెలల పసికందు శివరామరాజు పరారయ్యారు. బాధితురాలు సుమమ్మ ఫిర్యాదుతో తక్షణమే స్పందించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర పర్యవేక్షణలో 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్, టెక్నికల్ డేటా ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు కేవలం 24 గంటల్లోని నిందితుల ఆచూకీ కనిపెట్టారు. మచిలీపట్నానికి చెందిన గంజాల వెంకట నాగ శ్రీనివాసరావు, షేక్ రెహానా అనే దంపతులు బాలుడిని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరికి సహకరించిన ఆటో డ్రైవర్ కొమిరి కాలితో సహా 3 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 5,000 రూపాయల నగదు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కనమలూరు స్టేషన్లో మాదా సుమమ్మ అనే 22 ఇయర్స్ ఓల్డ్ లేడీ వచ్చేసి ఆమెకు సంబంధించిన 10 నెలల వయసు ఉన్న బాబు కిడ్నాప్కి గురయ్యాడని, ఆ అబ్బాయిని కొంతమంది ఆటోలో తీసుకుపోయారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ అమ్మాయి మంగళగిరి, గుంటూరు జిల్లాకు చెందినామా. భిక్షాటన చేసుకున్నానికి విజయవాడ వచ్చిన టైంలో పటమట ఏరియాలో ఆటో నగర్ దగ్గర టీ స్టాల్ వద్దకు వచ్చినప్పుడు గుర్తు తెలియని కొంతమంది మహిళలు మరియు ఆటో అతను కలిసి ఈమె దగ్గరికి రావడం, వచ్చి ఈమెకి పాత బట్టలు అవి ఉన్నాయని చెప్పి ఇస్తామని చెప్పి ఈమెను తీసుకెళ్ళడం జరిగింది. కంకిపాడు వైపుకి వచ్చేటప్పుడు వీళ్ళు వాష్రూమ్ అది యూజ్ చేసుకుంటామని చెప్పి ఈమెను దింపేసి ఆ బాబుతో పాటు అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. అయితే దీంట్లో ఇనీషియల్గా అక్కడ ఎక్కడైతే దింపారో అక్కడ సీసీ కెమెరాస్ లేకపోయినా సరే మన వాళ్ళు గన్నవరం డిఎస్పీ గారు, అదేవిధంగా పెనమలూరు సిఐ గారు, వాళ్ళ టీమ్స్ ఎస్ఐస్ అండ్ కంకిపాడు సంబంధించిన వాళ్ళు అండ్ స్పెషల్ బ్రాంచ్ వీళ్ళందరూ కలిసి ఒక 4 టీమ్స్ కింద ఏర్పడి బాబు గురించి ఇమీడియట్గా సెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా బ్యాక్ ట్రాకింగ్ చేసుకుంటూ వచ్చిన సమయంలో ఒక పర్టికులర్ టీ స్టాల్ దగ్గర ఈమెతో మాట్లాడి ఎక్కడ నుండి ఎక్కారు ఏంటి అవన్నీ చూసి పర్టికులర్ టీ స్టాల్ దగ్గరే ఈ వెహికల్ని ఐడెంటిఫై చేయడం, అక్కడ నుండి మెల్లగా వెహికల్ని ట్రేస్ చేయడం జరిగింది. వెహికల్ని, ఆటో డ్రైవర్ని ట్రేస్ చేసిన తర్వాత ఈ బాబుని వీళ్ళు కొంతమంది ఒక మధ్యవర్తి ద్వారా మచిలీపట్నంలో ఒక కపుల్కి అమ్మారని చెప్పి తెలిసింది. సో మనమైతే ఇనీషియల్గా ఈ వెహికల్ని ట్రేస్ చేయడం ద్వారా ఈ ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేసాం. అదేవిధంగా కపుల్ ఎవరైతే పర్చేస్ చేశారో ఆ పిల్లలు వాళ్ళ దగ్గర నుండి 10 నెలల అబ్బాయిని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. యాజ్ పర్ ప్రొసీజర్ ఫర్దర్గా వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం జరుగుతుంది. అయితే మరింత మంది కొంతమంది ఆడోళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి ఆటో డ్రైవర్ అంటూ ఉన్నాడు. అతనికి హైర్కి తీసుకున్నారని చెప్పి ఫర్దర్గా కూడా విచారించి వాళ్ళని కూడా తొందరగా విత్ ఇన్ దీస్ 1-2 days అరెస్ట్ చేస్తాం. వీళ్ళు అరౌండ్ దాదాపు 1 లక్ష రూపాయల పైచిలకే మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు నిరంతరం శ్రామికుడు, అలుపెరగని యోధుడు, నిత్య కృషివరుడు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపకర్త, కృష్ణా గోదావరి నదుల అనుసంధానించిన అపార భగీరథుడు, దేశ రాజకీయాలను సైతం శాసించిన అపార చాణక్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ సభ్యులు నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా బ్లడ్ క్యాంపుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్న తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ శనక్కాయల రాజకుమారి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారంటే ఒక వ్యక్తిగా కాకుండా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేటువంటి ఒక శక్తిగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే విభజన కానటువంటి ఆంధ్రప్రదేశ్ నాటి నుండి ఈ రోజు వరకు సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధికి అనేక విధాలుగా దోహదపడినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అమరావతి లాంటి నగరాన్ని ఏర్పాటు చేయడానికి అహర్నిశలు కృషి చేస్తూ తన మీద నమ్మకంతో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 33,000 ఎకరాలు ముందుకొచ్చి ఇచ్చారంటే ఆ నమ్మకం ఎటువంటిదో మనందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యక్తిగా కాకుండా ఒక నమ్మకంగా మనందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఒక ఉదాహరణ, ఈరోజు రైతులు ముందుకొచ్చి తమ ప్రాణంగా భావించేటువంటి ఏదైతే 33,000 ఎకరాల పొలాల్ని ఒక వ్యక్తి మాట మీద ఇచ్చారంటే అది ఎంతవరకు ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నా. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధికి కాకుండా దేశ అభివృద్ధి కూడా దోహదపడినటువంటి మహోన్నత నాయకుడు ఈ మన చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడు జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉంటూ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలని కొనసాగించాలనేటువంటి ఆలోచనతో ఆయన జన్మదినాన్ని ఈరోజు వాడవాడల ప్రతి ఊరు ప్రతి గ్రామం ప్రతి ఇంట్లో కూడా ఆయన కొలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వ్యక్తిని జీవితాంతం దేవుడు సంతోషంగా పెట్టాలని మనసు నిండా ఆయనకు ఆరోగ్యం కలగాలని మనసు నిండా ప్రార్థిస్తూ అల్లా దేవల్ల తప్పకుండా ఈ రాష్ట్రం ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు గారి చిరస్థాయి. నమస్కారం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ శాసనసభ్యులు మిత్రులు నజీర్ అహ్మద్ గారి నాయకత్వంలో ఒక పెద్ద మెగా మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది. ప్రీతమ నాయకులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి 76వ జయంతిని పురస్కరించుకొని ఈ రోజున వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈ వేడుకలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగడానికి కారణం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు. చంద్రబాబు నాయుడు గారు కాకుండా మరో వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉంటే సంక్షేమ పథకాల పేరు చెప్పడానికి కూడా భయపడేవారు. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్నికలకు ముందు కూటమి నాయకత్వంలో ఆ హామీలన్నీ నెరవేరుస్తున్నటువంటి తరుణంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా అనేక సంక్షేమ పథకాలతో పాటుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సోదరు నజీర్ గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. ప్రతి డివిజన్ నుంచి పిలిచిందే తడువుగా ఇక్కడికి హాజరై ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం నిర్వహించడానికి ఈ ప్రభుత్వం కూటమి టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 70వ జన్మదిన వేడుకలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పిల్లి మాణిక్యరావు, కోవెలముడి రవీంద్ర, డేగల ప్రభాకర్ మాట్లాడుతూ నవ్యాంధ్ర నిర్మాత, విజన్ ఉన్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. తన 45 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఆయన ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని దేవుడిని కోరుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రిగా అనేక సార్లు ఈ రాష్ట్రానికి సేవలు అందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో అత్యంత వైభవంగా చాలా సంతోషంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు కూడా వచ్చి ఉన్నారు. అన్న నాని గారు, మాజీ మేయర్ గారు, చైర్మన్ గారు, బాషా గారు, సోదరుడు శ్రీనివాస్, అట్లాగే ఇంకో చైర్మన్ డేగల ప్రభాకర్ గారు, బీసీసీఎల్, అట్లాగే యువత, మహిళలు చాలా ఉత్సాహంగా అనేక మంది పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట ప్రతి గ్రామంలో చాలా భారీ ఎత్తున సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పుట్టినటువంటి వ్యక్తి.
ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో, సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి ప్రతిరోజు ఒక 5-10 కిలోమీటర్లు నడిచెళ్ళి ఎలిమెంటరీ స్కూల్ని, హై స్కూల్ విద్యను పూర్తి చేసినటువంటి వ్యక్తి. అట్లాగే కాలేజీ చదువులు పూర్తి చేసి తిరుపతి యూనివర్సిటీలో, ఎస్వి యూనివర్సిటీలో పీజీ చేసినటువంటి వ్యక్తి. అత్యంత చిన్న వయసులోనే 1978లో ఎమ్మెల్యేగా పోటీ చేసి అతి తక్కువ టైంలోనే ఇమ్మీడియట్లుగా సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి. 1978 నాటికి దాదాపు 28 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం, ఎటువంటి పెద్దగా ఆర్థికంగా శక్తి ఉన్నటువంటి కుటుంబం కాదు. చాలామంది అనుకుంటారు, కొచ్చేపాపడమ్మ, చాలామంది అనుకుంటారు చంద్రబాబు ఆఫీసులో జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు గారి ఆధ్వర్యంలో మన అందరి ప్రీతమ నాయకుడు, మనకి ఆరాధ్య దైవం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 76వ జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్ గౌరవనీయురాలు భువనేశ్వర్ గారు 76 లక్షల రూపాయలు ఈ రోజున నిన్న మనం అందరం చూసాం మీడియా ద్వారా. ఈరోజు అన్నదాన కార్యక్రమాలకి వారు డొనేట్ చేయటం వారిని గొప్పగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఒక మనిషిని ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా ఆమె మాత్రం చాలా నిబద్ధతతో కుటుంబ వ్యాపారం కానీ కుటుంబాన్ని కానీ చక్కగా మన లోకేష్ గారిని తీర్చిదిద్దిన విధానం కానీ, అట్లాగే చారిటీ సమాజం ఎప్పుడు అవసరమైనా కూడా సమాజానికి తోడ్పడుతూ నిన్న ఆమె పెద్ద మొత్తంలో ఈ యొక్క డొనేషన్ ఇవ్వడం వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, రానున్న కాలంలో ఇంకా మరింత సమాజ సేవ చేయాలని వారిని కోరుకుంటూ, అట్లాగే మన దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మన ఒక విజనరీ లీడర్, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు మనం ఇక్కడ ఫస్ట్ టైం పెట్టిన పార్టీ ఆఫీస్ కూడా ఇక్కడ 25 సంవత్సరాలకి మనం ఈరోజు ఆయన 76వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మన ఆంధ్రప్రదేశ్ని మంచిగా ఒక దీంట్లో పెట్టాలని ఆయన ఆలోచనతో ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన ఒక సంకల్పం కూడా చాలా గొప్పది, దూరదృష్టి కూడా ఎంతో ఉంది. అప్పుడులోనే హైదరాబాద్ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. ఎంతోమంది యువకులకి ఆ రోజు అవకాశాలు ఇప్పుడు కూడా కల్పిస్తూనే ఉన్నారు. అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మహిళలకు కూడా ఆర్థికంగా బలంగా కల్పించారు. పోలవరం ఒక ప్రాజెక్ట్ కాదు, అది మన ఆంధ్రప్రదేశ్కి జీవనాధారంగా కూడా ఉంది. ఇక్కడ మహిళల గురించి ఎంత ఆలోచిస్తున్నారు ఆయన అంటే, ఇక్కడ చూస్తే మోర్ దెన్ 50% మహిళలే ఉన్నారు ఇక్కడ. అది కూడా ఒక చాలా సంతోషం. ఇంతమంది మహిళలు ముందుకు వచ్చారు, ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు అంటే నిజంగా ఇదన్నీ ఆయన ఒక గొప్పతనమే. ఈరోజు ఆయన నాయకత్వం ముందుకెళ్ళాలి అంటే మన యువ నాయకుల్ని తీసుకొచ్చారు. అలాగే పార్టీ కూడా శక్తివంతంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ, ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా ఎన్నో సంవత్సరాలు మంచిగా చేయాలని కోరుకుంటూ మన ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు. కూచిపూడి నాట్యం, యోగా క్లాసులు సమ్మర్ క్యాంపెయిన్ లో భాగంగా మే 1, 2, 3 తేదీలలో 5 నుండి 16 సంవత్సరాల పిల్లలకు ఉచితంగా నిర్వహిస్తున్నామని ఆర్ట్ ఆఫ్ నటరాజ్ నిర్వాహకురాలు విజయగౌరి తెలియజేశారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మతో ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ఫౌండర్ జి విజయగౌరి, శ్లోక ఫౌండేషన్ ఫౌండర్ గంటస్వామి కలిసి వర్క్ షాప్ కి సంబంధించిన బ్రోచర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్ట్ ఆఫ్ నటరాజ్ మరియు శ్లోక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కూచిపూడి నాట్యం ఇంకా యోగా క్లాసులు సమ్మర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. స్థానిక బృందావన గార్డెన్స్ మహిమా కాంప్లెక్స్ 2వ అంతస్తు ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ప్రాంగణంలో సూర్య నమస్కారాల మీద ఉచిత యోగా వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని చెప్పారు. గుంటూరు జిల్లాలోని పిల్లలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేను నేషనల్ యోగా రెఫరీ.
ఇక్కడ ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అకాడమీలో మేము కూచిపూడి డాన్స్ క్లాసెస్ అట్లానే యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సమ్మర్ స్పెషల్ గా సమ్మర్ క్యాంపెయిన్ లో భాగంగా డాన్స్ అండ్ యోగాకి స్పెషల్ కోర్సెస్ కూడా ఉంటాయి. అట్లానే ఈ కోర్సెస్ తో పాటు ప్రతి సంవత్సరం 3 రోజులు ఫ్రీ వర్క్ షాప్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం యోగా మీద. అలాగే ఈ సంవత్సరం మే 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖున సన్ శానిటేషన్స్ మీద 3 days ఫ్రీ యోగా వర్క్ షాప్ కండక్ట్ చేయనున్నాం. దీనికి సంబంధించి మేము కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ గారిని కలవడం జరిగింది. ఆయన బ్రోచర్ రిలీజ్ చేస్తూ ఇది చాలా మంచి విశేషమని, గుంటూరు జిల్లాలోని మహిళలు, ప్రజలు, పిల్లలు అందరూ కూడా ఈ యొక్క గొప్ప అవకాశంలో పాల్పంచుకోవాలని, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాలి అని తెలియజేశారు. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క నేమ్స్ మా యొక్క నంబర్ కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోగలుగుతారు. మా యొక్క ఫోన్ నెంబర్ 8309903498 9010161799. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తన భుజ స్కంధాలపై నిలుపుకొని అహర్నిశలు కృషి చేస్తున్న విజనరీ లీడర్ సీఎం నారా చంద్రబాబు నాయుడని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకొని నేడు పేద ప్రజలకు అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాంటి గొప్ప నాయకునిపై నమ్మకంతో ఆధారమైన పంట భూములను సైతం అమరావతి రాష్ట్ర రాజధాని నిర్మాణానికి రైతులు భూమి ఇవ్వడం సంతోషకరమని అన్నారు. ఇది కేవలం రైతుల త్యాగమే కాదు, సీఎం నారా చంద్రబాబు నాయుడుపై రైతులకున్న అంచలంచల విశ్వాసమని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు రాష్ట్ర ప్రజలకు దొరకడం గొప్ప అదృష్టమని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కుటుంబ సమేతంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో గత 50 సంవత్సరాల్లో సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉంటూ ప్రజా జీవితాల్ని పూర్తిగా అభివృద్ధి పదంలోకి తీసుకున్నటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఒక దూరదృష్టితో ఒక విజన్ కలిగినటువంటి నాయకుడిగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైబరాబాద్ ఐటీ అంటే ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కంప్యూటర్లు భోజన అన్నం మెతుకు పెట్టిద్దా అనేటువంటి హేళన చేసినటువంటి పరిస్థితుల్లో ఐటీ మీద దృష్టి పెట్టి వేలాది మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం. ఈరోజు ఒక అమరావతి నగరాన్ని, మహానగరాన్ని నిర్మించి ఆ ప్రాంతం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలి, ఉపాధి అవకాశాలు ప్రతి ఒక్కరికి కలగాలనేటువంటి ఆలోచనతో ఏ క్వాంటమ్ వ్యాలీని తీసుకువచ్చినటువంటి ఘనుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. ఆయన సేవలు ఈ రాష్ట్రానికి అవసరం. ఒక వ్యక్తిగా కాకుండా ఒక విశ్వాసం కలిగినటువంటి, నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఆయన పిలుపు మేరకు 33,000 ఎకరాలు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇవ్వడం అనేది సామాన్య విషయం కాదు. ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి విధంగా ఒక నాయకుడి మీద నమ్మకంతో 33,000 ఎకరాలు ప్రజలు ఆ రాజధాని కోసం ఇవ్వడం అనేది చరిత్రలో ఎక్కడ కూడా జరగనటువంటి పరిస్థితులు. రాబోయేటువంటి తరాలకు కూడా ఆదర్శంగా ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడి జన్మదినం ప్రతి ఒక్కరు కూడా ఒక పండుగగా మేము భావిస్తూ ఈరోజు గొప్పగా చేసుకోవడం. అదేవిధంగా నాయకుడి జన్మదినం అంటే గతంలో లాగా రప్ప చేసి లేకపోతే గొర్రెలు కోసుకొని ఫోటోల మీద వేసుకునేటువంటి కార్యక్రమంగా కాకుండా స్వచ్ఛందంగా కార్యక్రమాన్ని ప్రజలకు అంకితం చేస్తూ ఈరోజు 76 లక్షల రూపాయలు మా అమ్మ భువనేశ్వరి గారు ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేయడం కూడా చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పి భావిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు గుంటూరు పశ్చిమ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్నా క్యాంటీన్లలో ఉచితంగా అన్నదాన కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందని అన్నారు. సిబిఎన్ అంటే కేర్ఫుల్ బిల్డింగ్ నేషన్ అని కొనియాడారు. చంద్రబాబును అభినవ పూలేగా ఆమె అభివర్ణించారు. ఆయన మరికొన్ని దశాబ్దాల పాటు సేవలు అందించాలని కోరారు. 20వ తారీఖు అంటే ఆంధ్ర రాష్ట్రం ఆనందంలో మునిగిపోయే రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో ఆయన పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా ఆకాశాన్ని అంటేలాగా సంబరాలు జరుపుకుంటూ ఉన్నాము. ఇటు కార్యకర్తలతో, నాయకులతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ కేక్ కటింగులతో, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ, అదేవిధంగా అన్నా క్యాంటీన్ని కూడా విజిట్ చేసి ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నారా భువనేశ్వరి అమ్మ ఆయన పుట్టినరోజు సందర్భంగా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న
అన్ని అన్నా క్యాంటీన్లకి దాదాపుగా 269 అన్నా క్యాంటీన్లకి ఈరోజు ఉచితంగా ఆహారం ఆమడ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ అందించడం అనేది చాలా చాలా సంతోషకరమైన శుభ పరిణామం. మరి చంద్రబాబు నాయుడు గారు CBN అని అంటేనే కేర్ఫుల్లీ బిల్డింగ్ ద నేషన్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు అంత అద్భుతమైన ఒక ముఖ్యమంత్రి చేతిలో మన అమరావతి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ఉన్నందుకు, ఆ యొక్క అద్భుతమైన నాయకుని చేతిలో మేమందరం కూడా నాయకులుగా ఎదుగుతున్నందుకు మేము అదృష్టవంతుల్లాగే భావిస్తూ, అభినవ పూలేగా ఆంధ్ర రాష్ట్ర మహర్షిగా ఆయన వేనోళ్ళ కీర్తించబడుతూ ముందుకు ఇలాగే ఎల్లకాలం ఉండాలి. ఇంకొన్ని పదుల జీవితం ఆయన అనుభవించాలి. ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క దిశానిర్దేశంలో మేమందరం కూడా పనిచేయాలి. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ అనేది దాని కీర్తి ప్రతిష్టల్ని సంతరించుకోవాలి అని చెప్పి కోరుకుంటూ, విచ్చేసిన ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తకి, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున నమస్కారం. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లోని కృష్ణ చైతన్య ఆసుపత్రిపై అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హాస్పిటల్లోని ఫర్నిచర్ వస్తువులను ధ్వంసం చేశారని, వారిని అరెస్టు చేసి చట్టపరమైన శిక్షించాలని ఎస్పీ కార్యాలయం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డైరెక్టర్ మరియు డాక్టర్ శ్రీనివాసరావు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దుండగుల ముఖాలకు మాస్కులతో వచ్చిన ఆసుపత్రిలో ఫర్నిచర్ ధ్వంసం చేశారని తెలిపారు. ఆసుపత్రిలోని రోగులను, సిబ్బందిని భయం భ్రాంతులకు గురి చేశారని, అడ్డు వచ్చిన సిబ్బందిపై దాడి చేయగా వారికి గాయాలు కూడా అయ్యాయని చెప్పారు. 50 మంది దుండగులు వచ్చి హాస్పిటల్పై దాడి చేసి 2 లారీలలో సామాన్లు వేసుకుని వెళ్లారని తెలిపారు. పలు కీలక డాక్యుమెంట్స్, 5 లక్షల రూపాయల క్యాష్ దుండగులు తీసుకువెళ్లారు. తనకు లీజు గడువు ఇంకా నవంబర్ 2027 వరకు ఉందని చెప్పారు. 80 లక్షల రూపాయల ఫర్నిచర్ దుండగులు తీసుకెళ్లారని తెలిపారు. దుండగులను గుర్తించి వారిని చట్టపరంగా శిక్షించి నాకు న్యాయం చేయరని ఎస్పీని కోరినట్టు తెలిపారు. శ్రీనివాస్ అండి, నేను కృష్ణ చైతన్య హాస్పిటల్ ఇన్నర్ రింగ్ రోడ్లో ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నాను. దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఇప్పుడు రాత్రి 11:20 గంటల టైంలో, 11:20 నిమిషాల టైంలో ఒక 40 మంది చగాంతకులు మన బిల్డింగ్ మీద, నా బిల్డింగ్ మీద పడి హాస్పిటల్ ఫర్నిచర్, పేషెంట్స్ని అంతా ఇబ్బంది పెట్టి దాన్ని హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్లన్నీ ఒక 2 లారీలు తీసుకొని వెళ్ళిపోయారండి. నేను దానికి గాను వెంటనే నల్లబాడు పోలీసు వారిని సంప్రదించి 3:30 గంటలకు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గ్రీవెన్స్లో కూడా నాకు న్యాయం జరగాలని గ్రీవెన్స్లో ఎస్పీ ఆఫీస్కి వచ్చి నాకు జరిగిన అన్యాయాన్ని చెప్పడానికి వచ్చాను. ఎవరు వాళ్ళు? అది అల్లడి ప్రసాద్, అల్లడి అనిల్ కుమార్ అనేవాళ్ళు ఒక 40 మంది జనంతో వచ్చి హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్లన్నీ 2 లారీల్లో తీసుకొని వెళ్ళి హాస్పిటల్ అంతా డ్యామేజ్ చేసింటారండి. ఎందుకు జరిగిందంటే, నాకు బిల్డింగ్ అనేది 2027 నవంబర్ 25 వరకు అగ్రిమెంట్ ఉందండి. కానీ వాళ్ళు కొత్తగా ఒక 8 నెలల క్రితం మేము బిల్డింగ్ కొనుక్కున్నాం, మీరు అర్జెంట్గా ఖాళీ చేయాలన్నారు. సార్, నాకు 27 వరకు టైం ఉంది, ఆ టైం వరకు నన్ను కోఆపరేట్ చేయండి అని అడిగాను. అది తరం జరుగుతూనే ఉన్నాయి. నాతో మాటలు లేకుండా వచ్చి ఒక 40 మందితో వచ్చి దాడి చేయడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని, స్టాఫ్ని అందరినీ కొట్టి, సామాన్లన్నీ పగలగొట్టి మొత్తం చూడండి, ఒక్కొక్కటి ఎలా 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 బ్రేక్ చేశారు. మొత్తం చాలా ఎక్విప్మెంట్ అంతా లాస్ అయిపోయాం. దీనికి పోలీసు వాళ్ళ సహకారం కావాలని కోరుకుంటున్నాం. మరి పోలీసు వారు అందరూ అక్కడ ఉన్నా కానీ అంత నడి రోడ్డు మీద జరుగుతున్న 40 నిమిషాలు ఎవరూ నాకైతే రెస్పాండ్ అవ్వలేదండి. పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళిద్దరు పట్టించాం కాడ, వాళ్ళు పట్టించిన వాళ్ళు కూడా మళ్ళీ వెంటనే బయటికి వెళ్ళారని అయితే మాకు తెలిసింది. మిగిలిన వాళ్ళు కూడా కస్టడీలో తీసుకుంటామని చెప్పలేదు. అదండి జరిగింది. దాదాపు 80 లక్షల పైన నష్టం జరిగిందండి. 3 వెంటిలేటర్లు, 16 మానిటర్స్, దాదాపు ఒక 10 మన బెడ్స్ అన్నీ ఒక 2 లారీలకు తీసుకెళ్లారు. దాంతోపాటు పైన ఉన్న ఐసీయూలో మొత్తం డ్యామేజ్ చేసి వెళ్ళారండి. మీరు చూడండి ఒకసారి. మళ్ళీ నా హాస్పిటల్లో అగ్రిమెంట్స్, నా అసెట్స్ కానీ ఏదైనా అగ్రిమెంట్స్ అన్ని హాస్పిటల్లోనే ఉంటాయి, అన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు సార్. ఒక్కటి చెక్ బుక్స్తో సహా తీసుకెళ్ళారు. క్యాష్ ఒక 10 లక్షలు ఉందండి. మొత్తం 9,70,000 చిల్లర ఉందండి హాస్పిటల్లో కానీ, ఫార్మసీలో కానీ. ఎవరికి కంప్లైంట్ చేశారు సార్ అది జరుగుతున్నప్పుడు? నల్లబాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. నైట్ ఎవరు ఉన్నారండి, ఆయన కంప్లైంట్ పేపర్ ఇచ్చి వచ్చేవారు. ఆ టైంలో వాసు శాస్త్రి గారు ఎవరు ఉన్నారు, ఆయన రేపు మార్నింగ్ రండి మేము చూసుకుంటా ఉన్నాం. వాళ్ళు ఎక్కడ అండి? వాళ్ళు అల్లడి ప్రసాద్ అనేవాళ్ళు గోరంట్ల దగ్గర అన్నపూర్ణ నగర్లో ఉంటారు. మీకేం కావాలి సార్? నాకేం వద్దు సార్, నా అగ్రిమెంట్ ప్రకారం నా టైం కావాలి, ప్లస్ నాకు జరిగిన నష్టానికి పోలీసు వారు పూర్తిగా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షులు డేగల ప్రభాకర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కు ఒక బ్రాండ్ అన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అందించారని కొనియాడారు. రాష్ట్రానికి పెట్టుబడులు సీఎం చంద్రబాబు నాయుడును చూసి మాత్రమే వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న సీఎం చంద్రబాబుకు 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి వర్యులు
నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఈ రోజున అర్బన్ పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి చాలా ఆనందదాయకంగా ప్రతి ఒక్కరం కూడా ఉత్తేజంగా, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్. అనేక రకాలుగా 40 సంవత్సరాలు రాజకీయంలో అత్యున్నత విలువలతో చేసినటువంటి రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. కష్టాల్లో నేనున్నాను అని చెప్పేసి పేదల పాలిటి పెన్నిది, పేదల యొక్క ఆశా జ్యోతి. ఈ రోజున అణగారిన వర్గాలు, బీసీల వర్గాలకి రాజకీయంగా అనేక సదుపాయాలు కల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మేము అందరం కూడా గర్వంగా చెప్పుకుంటాం. ఈ రోజున బీసీలు ఎవరైనా కానీ మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అని చెప్పేసి గుండె మీద చేసుకొని గొప్పగా చెప్పుకునే విధంగా వాళ్ళని తీర్చిదిద్దినటువంటి మహా వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి జన్మదినం సందర్భంగా మేమందరం కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ రాష్ట్రాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం అంటే మన ఇంట్లో పండగ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తూ, ఈ రోజున రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందంటే, పరిశ్రమలు వస్తున్నాయంటే కేవలం ఒకే ఒక మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ బ్రాండ్ మీదే ఈ రోజున 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆల్రెడీ వచ్చేసినాయి. దాదాపుగా 20 లక్షల కోట్లు మరి పరిశ్రమలు రావడానికి ఒప్పందాలు చేసుకున్నారంటే అది కేవలం ఒక వ్యక్తి యొక్క పేరు మీద, ఒక బ్రాండ్ మీద వస్తున్నాయని చెప్పేసి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున వాడల ఎవరు చెప్పే పని లేదు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకై వాళ్ళు ఈ రోజున అన్నదాన కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, కేక్ కటింగ్లు ఒక పండగ వాతావరణంలాగా ఆంధ్రప్రదేశ్ మొత్తం సందున వాడలా జరుగుతున్నాయి. అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ అని చెప్పేసి తెలియజేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.